రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ రఫాడించింది. గత మ్యాచ్లో ఆర్సీబీపై 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ రాజస్థాన్ పై మాత్రం పంజా విసిరింది. 226 పరుగుల భారీ టార్గెట్ను సైతం అలవోకగా ఛేదించింది. ఫలితంగా హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు బాట పట్టింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, పాదుం, నిశంక మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారీ లక్ష్యాన్ని ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్ 2026లో హ్యాట్రిక్ ఓటములకు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పాయింట్స్ టేబుల్లో 7వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరింది. మరోవైపు ఈ మ్యాచ్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్స్ టేబుల్లో 4వ స్థానాన్ని నిలుపుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఓ దశలో 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ నేనున్నానంటూ ముందుకొచ్చాడు. ఈ సీజన్లో తొలిసారి అతడి బ్యాట్ నుంచి పరుగులొచ్చాయి. మొత్తంగా ఈ ఇన్నింగ్స్లో అతడు 50 బంతుల్లో 90 పరుగులు చేశాడు. చివర్లో డోనోవాన్ ఫెరీరా 14 బంతుల్లో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు మెరుగైన స్కోర్ అందించాడు. ఫెరీరా ఈ ఇన్నింగ్స్ లో 6 సిక్స్లు 2 ఫోర్లు కొట్టాడు. అనంతరం 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 75 పరుగులు, పతుం నిశాంక 33 బంతుల్లో 62 పరుగులతో శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 57 బంతుల్లో 110 రన్స్ జోడించి గట్టి పునాది వేశారు. చివర్లో వీరిద్దరు అవుట్ అయిన నితీష్ రాణా 17 బంతుల్లో 33 పరుగులు, అశుతోష్ శర్మ 15 బంతుల్లో 25 రన్స్ తో మ్యాచ్ ముగించారు. దీంతో 19.1 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను ఢిల్లీ క్యాపిటల్స్ మెరుగుపరుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 9 మ్యాచ్ల్లో 4 విజయాలు 5 ఓటములతో 6వ ప్లేస్లో ఉంది. మరోవైపు ఈ టోర్నీలో 4వ ఓటమి నమోదు చేసి రాజస్థాన్ రాయల్స్ 10 లీగ్ మ్యాచ్లు ముగిశాక 4వ ప్లేస్లో ఉంది. లీగ్ స్టేజ్ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్లో తొలి 4 స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్ చేరతాయి.